చుట్టుపక్కల పిల్లలు పోలీసులు ఒక్కరైనా అరెస్ట్ చేసి పడేస్తారు. ఇది కరెక్ట్ కాదన్న. మేము శాంతియుతంగా ధర్నా చేద్దాం అనుకుంటున్నాము. ఒక్కసారి చూడండి, ప్రజాపాలన అన్నారు కానీ ప్రజలకు దూరం కాకనన్నా మా అమ్మ నాన్న మేము చెప్పినట్టు వింటారు. ఎప్పటికైనా మీరు ఎన్ని స్కీమ్లు పెట్టినా ఎన్ని పెట్టినా మా అమ్మ నాన్న మేము చెప్పినట్టు వింటారు. దయచేసి అసలు కంచెలు పెట్టకుండా మాకు ప్రజాపాలన అందించండి. మెగా డిఎస్సీ అయిన పీటీ పోస్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అందరు న్యాయం చేయండి అన్న. ప్లీజ్ రేవంత్ అన్న, ఇది ఒక్కటే కోరుకుంటున్నా. మేము శాంతియుతంగా నేర్చుకున్నాం అన్న. ఒక్కసారి అర్థం చేసుకొని బయటకు వచ్చి మాట్లాడన్న ప్లీజ్. ఒక్కసారి మీరు పోస్టులు పెంచండి. గ్రూప్ 2 డిసెంబర్లో వేయండి అని గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చెప్పారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చెప్పి శ్రీధరబాబు గారు చెప్పారు. ఇదే టీఎస్పీసీ ముట్టడికి వచ్చినప్పుడు కూడా మీరు మద్దతు ఇచ్చారు అన్న. మేమేమో శాంతియుతంగా చేయాలనుకుంటే మేము వచ్చి రోడ్ల మీదకి వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవాలని మా ఉద్దేశాలు ఏమీ లేవన్నా. దయచేసి అయినా ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకుని మా వెనక ఎవడూ లేడన్నా. మా డిమాండ్ ఇదే అన్న. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి అన్న. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకునే పరిస్థితి కూడా మాకు ఏర్పాటు చేయండి. మాకు అవకాశం కల్పించండి. మీరే చెప్పారన్న స్వయంగా. మీరు రాగానే మీ ప్రభుత్వం రాగానే అన్ని పరీక్షలు రాసుకుని వెసులుబాటు కల్పిస్తాను అన్న. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకుంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేవాడికి గ్రూప్ 2 రాయడానికి ఛాన్స్ లేదు. డిఎస్సీ రాసేవాడికి గ్రూప్ 2 రాసే ఛాన్స్ లేకుండా అయిపోయిందన్న. అందరికీ మీరైతే 2 చోట్ల పోటీ చేస్తారన్న. మాకు కూడా 4 అవకాశాలు ఉంటాయి కన్నా మేము కూడా 4 చోట్ల రాసుకొని 4 ఉద్యోగాల కోసం ప్రిపేర్ ఏదో ఒక ఉద్యోగం కొట్టుకొని మేము వెళ్ళాలనుకుంటున్నామన్నా. దయచేసి ఇప్పుడైనా నిరుద్యోగులు మీరు పిలిపించుకోండి. నిరుద్యోగులకు ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలు మీరు తీర్చండి అన్న. మీరు పలుమార్లు అన్నారన్న నిరుద్యోగుల ప్రభుత్వం అని. కావున మీరు నిరుద్యోగులతో చర్చించండి అన్న. జాబ్ క్యాలెండర్ అంటారన్న. జాబ్ క్యాలెండర్ మేము స్వాగతిస్తున్నాం. మేము కాదు అంటలేము అన్న. జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏమవుతుంది అంటే అన్న, ఇప్పటికిప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల పోస్టులు ఒకవేళ ముందుకు పోతేనా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కన్నా అది నెక్స్ట్ ఇంకో 1 ఇయర్ ప్రిపేర్ అయ్యే ఓపిక కానీ ఆర్థిక స్తోమత కానీ మీకు లేమని. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్న మేము బాగా మోసపోయినా 10 సంవత్సరాలు మీ నిరుద్యోగం కుంగిపోయినామన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎన్నో కానీ ఉద్యోగాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో మేము గెలిపించినామన్నా. మాకు ఎన్నో కానీ పోస్టులు గ్రూప్ 2 గ్రూప్ 3లో పెంచండి. 2000 3000 మేము అంటలేము. మీరు మార్చి 6వ తారీఖున ఒక సర్క్యులర్ మెమోర్ జారీ చేశారు కదా, దానిలో నోటిఫై చేయండి. ఎన్నో కంటే దీనికి యాడ్ చేసి జూన్ వరకు ఈ ఖాళీని దీనికి యాడ్ చేసేసి మిగతా క్యాలెండర్కి యాడ్ చేయొచ్చు. క్యాలెండర్ ఇవ్వండి, ఇవ్వద్దు అంటలేము. అది ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో త్యాగాలు ఒకడైతే భోగాలు ఒకడైనాయి. ఈరోజు ఉద్యమ ఫలితాలు మాకే రావాలి. ఉద్యమం చేసిందే మేము అన్న, మన నష్టపోయేది మేము. దయచేసి మేము అడుగుతున్నామన్న రేవంత్ అన్న, మీరు కలగ చేసుకొని. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, చిక్కడపల్లిలోకి వచ్చి చెప్పారు, చిక్కడపల్లికి వచ్చి చెప్పారన్న. మీరు కూడా చెప్పారు నిరుద్యోగ సమస్యలు తీరుస్తారని. మీరు ఒకసారి చెప్పండి అన్న. రాహుల్ గాంధీ గారు మీరు కూడా చెప్పండి, రేవంత్ రెడ్డి గారు చెప్పండి. చెప్పి మాకు నిరుద్యోగ సమస్యలు మీరు తీర్చడం మేము కోరుతున్నాము. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా లేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా నిరుద్యోగుల మీద ఇవాళ ఆంక్షలు విధించింది, అరెస్టులు చేసింది. ఇవాళ ఎన్నోసార్లు అరెస్టు చేసినా భయపడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు నమ్మిండ్రు, మరి ఓటేసిర్రు.